గురించి ఏం చెప్పాలన్నా, ఆమె ఉంటే అంతే. అది గోల్డెన్ ఛామ్ అంటారు కదా, మూవీస్కి గోల్డెన్ ఛామ్ శ్రీలీల వస్తే అంతే హిట్టే. అది సూపర్ అన్న. శ్రీలీల రష్మిక మందన ఇద్దరిని పెట్టుకుంటే హిట్టే అనుకోండి. ఇంకా వాళ్ళిద్దరు స్క్రిప్ట్ సెలెక్షన్ అలా ఉంటుంది అనమాట. అలా కాదు, కంపారిజన్ కాదు, కానీ ఆయన ఓన్ ఐడెంటిటీతో చేసినాడు అన్న. సూపర్గా చేసినాడు. స్టంట్స్ మాత్రం ఏ హీరో చేయడన్న, జెన్యున్గా చెప్తున్నా. ఏ హీరో అంత ఘనం స్టంట్స్ చేయరు, ఆయన చేసినాడు. సూపర్ అన్న, సూపర్ స్టంట్స్. కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు, తేడా కొట్టేసింది. యాక్టింగ్ బాగా చేసాడండి, డ్యాన్స్ ఎన్టీఆర్ లాగే చేశాడు, కానీ సినిమాలో దమ్ము లేదు. శ్రీలీల అసలు ఎందుకు పెట్టారా అని డౌట్ నాకు వచ్చింది. సో ఫైనల్గా చూసుకుంటే జెనీలే పర్ఫార్మెన్స్ బాగా చేశారు, కానీ అవును ఎందుకు బీజిఎంతోనే కవర్ చేసేసారు. మరి మాట్లాడకుండా డబ్బింగ్లో డబ్బులు మిగిల్చుకోవాలని ఏంటో నాకేం అర్థం కావట్లా. సో ఓవరాల్గా చూసుకుంటే జూనియర్ మూవీ నన్ను డిసప్పాయింట్ చేసింది. చూడాలనుకుంటే వెళ్ళండి, సరదాగా వెళ్ళండి. ఒక సాంగే నాకు బాగా నచ్చింది, వైరల్ అయ్యారు. ఒక పాట పెట్టుకుని నువ్వు 100 కోట్లు కొట్టేస్తానంటే ఇక్కడ ఏమి జనాలు తెంగరోళ్ళు ఏం కాదు. సో ఫాదర్ క్యారెక్టర్గా చేశారు ఒక ఆయన. క్లైమాక్స్లో ఏదో గతం మర్చిపోవడం, ఏం చెప్పినా కూడా సబ్జెక్ట్ బాగా, స్క్రిప్టు చాలా ఓల్డ్ స్క్రిప్టు, నాకు నచ్చలేదు. ఏదో సీరియల్ తీసినట్టు తీశారు. కాలేజీ బ్యాక్ డ్రాప్లే ఉంది, కానీ ఏముంది, చిన్నప్పుడు అక్క తమ్ముడు విడిపోతారు, అక్కనే తండ్రి దగ్గరికి ఎలా కలిపాడు అనేది చూపించాడు. చాలా అంటే చాలా గ్రాఫిక్స్ ఏమో అనుకుంటున్నాను. నేను ఇప్పటికీ నమ్ముతలేదు, నేను నిజంగా నమ్ముతలేదు. గ్రాఫిక్స్ ఏమో అనుకుంటున్నాను, కాదు డ్యాన్స్. ఒక్కసారి చూడండి, ఆబ్వియస్లీ నిజంగా అంటే నిజంగా చాలా నాకు ఇప్పటికీ వండర్ అనిపిస్తుంది. అంటే అది చాలా స్పీడ్గా పెట్టేశారేమో అనుకుంటున్నాను. అంత స్పీడ్గా ఎవరు ఇప్పుడు దాకా ఎన్టీఆర్ని కూడా చూడలేదు. ఈయన జూనియర్ అని ఎందుకు పెట్టుకున్నాడు నాకు తెలియదు, కానీ జూనియర్ ఎన్టీఆర్కి పోటీ ఉంటాడేమో నాకు తెలిసి. అంటే చాలా హిలేరియస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కొంచెం అంటే కొంచెం ప్రతి ఒంట్లో ఏదో ఒకటి చిన్న తప్పు ఉంటుంది కదా, అట్లనే డైరెక్షన్ వాజ్ కొంచెం బెటర్ దెన్ ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. సినిమా అయితే అలానే ఏం లేదు, స్టోరీయే కొంచెం కొంచెం పిక్ చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది నాకు. అల్లుడు సీను సినిమా చూసారా మీరు? ఆ సినిమా లాంటి కంటెంట్ ఉంటే ఈ హీరో బ్యాంగ్ అయిపోతుందేమో అనిపించింది. అంటే కామెడీ 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 ఫస్ట్ హాఫ్ వరకే ఉండరు శ్రీలీల గారు, అది కొంచెం బాధపడ్డాం. కానీ ఎవర్ గ్రీన్ సినిమా అయితే బాగుంది, నాట్ బ్యాడ్.